వెల్కమ్ బ్యాక్ ఆఫీసర్స్ ఎస్కేవై అకాడమీకి స్వాగతం. ఇవాళ మనం మన టాప్ 100 గ్రామర్ రూల్స్లో డే 4లో ఉన్నాం. లాస్ట్ 3 క్లాసెస్ చూడకపోతే ఈ వీడియో అయ్యాక మిగతా 2 వీడియోస్ కూడా చూసేయండి. ఒకదానికి ఒకటి లింక్ ఏముండవు, కాబట్టి ఒక్క క్లాస్ కూడా మిస్ చేయకండి. ఒక్క క్లాస్ మిస్ అయినా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ 1 మార్క్ మిస్ అయినట్టే గుర్తుపెట్టుకోండి. ఫుల్ సిరీస్ యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను, బట్ మీ నుంచి ఒక లైక్ అండ్ హైప్ కావాలి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఈ సిరీస్ కావాలని. కమెంట్ సెక్షన్లో కంటిన్యూ దిస్ సిరీస్ అని కమెంట్ చేయండి. లైక్ చేస్తే స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ముందు నిన్న హోంవర్క్గా ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. గుర్తుందా హోంవర్క్? నిన్న ఇచ్చిన హోంవర్క్లో 2 టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి యాజ్ వెల్ యాజ్ టైప్ వర్డ్స్, రెండవది ఎయిదర్ ఆర్ టైప్ వర్డ్స్. ఈరోజు మనం ముందు రూల్ 12 చేస్తాం, అప్పుడు హోంవర్క్ ఆన్సర్స్ ఆటోమేటిక్గా అర్థమవుతాయి. నెమ్మదిగా వినండి. మన స్కై అకాడమీ యాప్లో ప్రతి టాపిక్కి 4 రకాల పీడిఎఫ్లు అందిస్తున్నాం. ఒకటి మైండ్ మ్యాప్, మొత్తం టాపిక్ ఒకే పేజీలో బొమ్మల రూపంలో రివిజన్ చేసుకోవడానికి. 2 ప్రింటబుల్ నోట్స్, మీరు ప్రింట్ తీసుకుని హైలైట్ చేసుకుని చదువుకోవడానికి. 3 సమ్మరీ టేబుల్, ఎగ్జామ్కి ముందు చివరి నిమిషంలో ఫాస్ట్గా రివిజన్ చేయడానికి. ఇక 4వది మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ హింట్ పీడిఎఫ్. నేనిప్పుడు చెబుతున్న ఈ ట్రిక్స్, కోడ్స్, కథలు అన్నీ ఆ ఒక్క పీడిఎఫ్లో ఉంటాయి. పాత రికార్డెడ్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు ఇలాంటి మెమరీ ట్రిక్స్తో ఉన్న వీడియోలు, దానికి సపోర్ట్గా ఈ మెటీరియల్ ఉంటే ప్రిపరేషన్ స్మార్ట్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. రూల్ 11 మళ్ళీ ఒకసారి నెమ్మదిగా వినండి. రూల్ 12 అర్థం కావాలంటే రూల్ 11 గుర్తుండాలి. క్విక్గా రివైజ్ చేద్దాం. రూల్ 11 ఏమి చెప్పింది? ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఆర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ 5 కంజంక్షన్స్ సెంటెన్స్లో వస్తే సెకండ్ సబ్జెక్ట్ చూసి వర్బ్ డిసైడ్ చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ సింగ్యులర్ అంటే వర్బ్ సింగ్యులర్, సెకండ్ సబ్జెక్ట్ ప్లూరల్ అంటే వర్బ్ ప్లూరల్. అర్థమవుతుందా? గుర్తుంది కదా? గుడ్. ఇప్పుడు రూల్ 12 వినండి. గోల్డెన్ రూల్ నెంబర్ 12, యాజ్ వెల్ యాజ్ టైప్ వర్డ్స్, ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. ఇప్పుడు రూల్ 12 వినండి. ఇది రూల్ 11కి ఆపోజిట్ లాంటిది. నెమ్మదిగా వినండి. నెమ్మదిగా వినండి. రూల్ 11లో 5 కంజంక్షన్స్ వస్తే సెకండ్ సబ్జెక్ట్ చూశాం కదా. రూల్ 12లో ఒక డిఫరెంట్ టైప్ వర్డ్స్ వస్తాయి. అప్పుడేమి చెయ్యాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. రూల్ 11 మరియు రూల్ 12 మిక్సప్ చేసేస్తారు. రూల్ 11 వర్డ్స్ వస్తే సెకండ్ సబ్జెక్ట్ చూడు, రూల్ 12 వర్డ్స్ వస్తే ఫస్ట్ సబ్జెక్ట్ చూడు. అంతే, సింపుల్గా ఉంది కదా. కానీ ముందు రూల్ 12 వర్డ్స్ ఏమిటో తెలియాలి కదా. రూల్ 12 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా వినండి. ఈ వర్డ్స్ సెంటెన్స్లో వస్తే ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ ఎడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్, అకంపనీడ్ బై, రాదర్ దాన్, నో లెస్ దాన్, నథింగ్ బట్, విత్, ఇలాంటి వర్డ్స్. చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ సెపరేట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను వినండి. ఈ వర్డ్స్ అన్నీ ఒక కామన్ లాజిక్ ఫాలో చేస్తాయి. సెంటెన్స్లో ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఆర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ 5 లేకుంటే అప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి. ఆ 5 వస్తే సెకండ్ సబ్జెక్ట్, ఆ 5 రాకపోతే ఫస్ట్ సబ్జెక్ట్. అంతే, సింపుల్గా ఉంది కదా. కానీ ముందు రూల్ 12 వర్డ్స్ ఏమిటో తెలియాలి కదా. ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థం చేసుకోండి. నెమ్మదిగా వినండి. రాహుల్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ వాంట్స్ టు గో టు ద పార్టీ. యాజ్ వెల్ యాజ్ వచ్చింది, ఎయిదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రాహుల్, రాహుల్ సింగ్యులర్, వర్బ్ సింగ్యులర్ రావాలి. వాంట్స్ వచ్చింది, కరెక్ట్. ఒక్కసారి తప్పు ప్యాటర్న్ చూడండి. రాహుల్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ వాంట్ టు గో. ఫ్రెండ్స్ ప్లూరల్ కదా అని వాంట్ పెడతారు, రాంగ్. ఫ్రెండ్స్ సెకండ్ సబ్జెక్ట్. రూల్ 12లో సెకండ్ సబ్జెక్ట్ చూడం, ఫస్ట్ సబ్జెక్ట్ రాహుల్ చూస్తాం. రాహుల్ సింగ్యులర్ కాబట్టి వాంట్స్. సెకండ్ చూడండి, ద టీచర్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఆర్ ఎంటర్టైనింగ్ ద క్లాస్. అలాంగ్ విత్ వచ్చింది,
ఎయిదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. ఫస్ట్ సబ్జెక్ట్ టీచర్స్. టీచర్స్ ప్లూరల్. వర్బ్ ప్లూరల్ రావాలి. ఆర్ వచ్చింది. కరెక్ట్. అర్థమవుతోందా? ఫస్ట్ సబ్జెక్ట్ బట్టి వర్బ్ డిసైడ్ అవుతుంది. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్లో ఆన్సర్ చేయండి. మొదటి సెంటెన్స్ చూడండి. ద మేనేజర్ రాదర్ దాన్ ద ఎంప్లాయీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. రాదర్ దాన్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. ఫస్ట్ సబ్జెక్ట్ మేనేజర్. మేనేజర్ సింగులర్. వర్బ్ సింగులర్ రావాలి, కానీ ఆర్ ప్లూరల్ వచ్చింది. ఎర్రర్ ఉంది. ఆర్ని ఈస్తో రీప్లేస్ చేయాలి. కరెక్ట్ సెంటెన్స్, ద మేనేజర్ రాదర్ దాన్ ద ఎంప్లాయీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. సెకండ్ చూడండి. జాన్ అలాంగ్ విత్ హిస్ కొలీగ్స్ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్. అలాంగ్ విత్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ జాన్. జాన్ సింగులర్. హ్యాస్ సింగులర్. కరెక్ట్. నో ఎర్రర్. థర్డ్ గమనించండి. ద డాగ్ అలాంగ్ విత్ ద క్యాట్ వర్ ఫౌండ్ ఇన్ ద గార్డెన్. అలాంగ్ విత్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ డాగ్. డాగ్ సింగులర్. వర్ ప్లూరల్ వచ్చింది. ఎర్రర్. వాజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ద డాగ్ అలాంగ్ విత్ ద క్యాట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద గార్డెన్. ఫోర్త్ చూడండి. హార్డ్ వర్క్ అలాంగ్ విత్ డెడికేషన్ లీడ్ టు సక్సెస్. అలాంగ్ విత్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ సింగులర్. లీడ్ ప్లూరల్. ఎర్రర్. లీడ్స్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, హార్డ్ వర్క్ అలాంగ్ విత్ డెడికేషన్ లీడ్స్ టు సక్సెస్. ఫిఫ్త్ గమనించండి. ద మదర్ యాజ్ వెల్ యాజ్ హర్ చిల్డ్రన్ కుక్స్ ఫుడ్ ఎవ్రీ డే. యాజ్ వెల్ యాజ్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ మదర్. మదర్ సింగులర్. కుక్స్ సింగులర్. కరెక్ట్. నో ఎర్రర్. అర్థమవుతోందా? ఒక్కసారి రూల్ గుర్తు చేసుకోండి. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ లేకపోతే ఫస్ట్ సబ్జెక్ట్. అంతే, ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. హోంవర్క్ ఆన్సర్స్. ఇప్పుడు నిన్న హోంవర్క్ చూద్దాం. రూల్ 12 అర్థమైంది కదా? ఇప్పుడు నిన్న హోంవర్క్ ఆన్సర్స్ చాలా ఈజీగా అనిపిస్తున్నాయా? సరే, చూద్దాం. మొదటి హోంవర్క్, ద బాయ్ అలాంగ్ విత్ హిజ్ మదర్ కుక్ ఫుడ్ ఎవ్రీడే. అలాంగ్ విత్ వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ బాయ్. బాయ్ సింగులర్. కుక్ ప్లూరల్. ఎర్రర్. కుక్స్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ద బాయ్ అలాంగ్ విత్ హిజ్ మదర్ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే. సెకండ్ హోంవర్క్, ద బ్రదర్ ఇన్ అడిషన్ టు హిజ్ సిస్టర్స్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. ఇన్ అడిషన్ టు వచ్చింది. ఐదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ బ్రదర్. బ్రదర్ సింగులర్. హ్యావ్ ప్లూరల్. ఎర్రర్. హ్యాజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్, ద బ్రదర్ ఇన్ అడిషన్ టు హిజ్ సిస్టర్స్ హ్యాస్ గాన్ టు ద మార్కెట్. చూడండి, రూల్ అర్థమైతే హోంవర్క్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా? గోల్డెన్ రూల్ నెంబర్ 13. లిటిల్, అ లిటిల్, ద లిటిల్ మరియు ఫ్యూ, అ ఫ్యూ, ద ఫ్యూ. ఇప్పుడు సెకండ్ రూల్ వినండి. నెమ్మదిగా వినండి. ఇది కొంచెం లెంతీ రూల్, కానీ భయపడకండి. స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ముందు బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. లిటిల్ వాడేటప్పుడంటే అన్కౌంటబుల్ నౌన్ కోసం వాడతాం, అంటే కౌంట్ చేయలేని థింగ్స్ కోసం. ఫ్యూ వాడేదెప్పుడంటే కౌంటబుల్ నౌన్ కోసం వాడతాం, అంటే కౌంట్ చేయగలిగే థింగ్స్ కోసం. ఉదాహరణలు చూడండి. వాటర్ కౌంట్ చేయగలమా? లేదు, అన్కౌంటబుల్, కాబట్టి లిటిల్ వాటర్. బిస్కెట్స్ కౌంట్ చేయగలమా? అవును, కౌంటబుల్, కాబట్టి ఫ్యూ బిస్కెట్స్. జ్యూస్ కౌంట్ చేయగలమా? లేదు, అన్కౌంటబుల్, కాబట్టి లిటిల్ జ్యూస్. చపాతీస్ కౌంట్ చేయగలమా? అవును, కౌంటబుల్, కాబట్టి ఫ్యూ చపాతీస్. అర్థమవుతోందా? బేసిక్ రూల్ సింపుల్గా ఉంది కదా? అన్కౌంటబుల్కి లిటిల్, కౌంటబుల్కి ఫ్యూ. ఇది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు లిటిల్, అ లిటిల్ మరియు ద లిటిల్ చూద్దాం. నెమ్మదిగా వినండి. ఇక్కడ 3 వేరియేషన్స్ ఉన్నాయి. 3 గుర్తుపెట్టుకోండి. లిటిల్ నెగటివ్ సెన్స్లో వాడతాం, అంటే ఏమీ లేదు అనే ఫీలొచ్చినప్పుడు. చాలా తక్కువ, దాదాపు లేదు అనే సెన్స్లో. ఉదాహరణ, దెర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద గ్లాస్, అంటే గ్లాస్లో దాదాపు వాటర్ లేదు అని అర్థం. అ లిటిల్ పాజిటివ్ సెన్స్లో వాడతాం, కొంచెం ఉంది అని, హోప్ఫుల్ ఫీల్. ఉదాహరణ, దెర్ ఈజ్ అ లిటిల్ వాటర్ ఇన్ ద గ్లాస్, అంటే కొంచెం వాటర్ ఉంది అని అర్థం. ద లిటిల్ రిమైనింగ్ సెన్స్లో వాడతాం, ఉన్నదంతా వాడేశామని లేదా ఉన్నదంతా చేశామని. ఉదాహరణ, హీ పుట్ ఇన్ ద లిటిల్ ఎఫర్ట్ హీ హ్యాడ్, అంటే ఉన్న ఎఫర్ట్ అంతా పెట్టాడు అని. అర్థమవుతోందా? మళ్ళీ చెప్తాను. లిటిల్ అంటే దాదాపు లేదు, అ లిటిల్ అంటే కొంచెం ఉంది, ద లిటిల్ అంటే ఉన్నదంతా. ఇప్పుడు ఫ్యూ, అ ఫ్యూ మరియు ద ఫ్యూ చూద్దాం. నెమ్మదిగా వినండి. సేమ్ ప్యాటర్న్ కౌంటబుల్కి కూడా అప్లై అవుతుంది. ఫ్యూ నెగటివ్ సెన్స్, దాదాపు ఏమీ లేవో, కౌంటబుల్ ఐటమ్స్ కోసం. ఉదాహరణ, ఫ్యూ స్టూడెంట్స్ పాస్ ది ఎగ్జామ్, దాదాపు ఎవరూ పాస్ కాలేదు అని సెన్స్. అ ఫ్యూ పాజిటివ్ సెన్స్,
కొంచెం ఉన్నాయి, హోప్ఫుల్ ఫీల్. ఉదాహరణ, అ ఫ్యూ స్టూడెంట్స్ పాస్ ది ఎగ్జామ్, కొంచెం మంది పాస్ అయ్యారు అని సెన్స్. ద ఫ్యూ, రిమైనింగ్ సెన్స్, ఉన్న అందరూ, ఉన్నవన్నీ. ఉదాహరణ, ద ఫ్యూ స్టూడెంట్స్ హూ వర్ ప్రెజెంట్ పార్టిసిపేటెడ్, ఉన్న స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు అని సెన్స్. అర్థమవుతుందా? ప్యాటర్న్ సేమ్గా ఉంది కదా. ఫ్యూకి వుడిల్కి సేమ్ లాజిక్. తేడా ఏమిటంటే కౌంటబుల్కి ఫ్యూ, అన్కౌంటబుల్కి లిటిల్. క్విక్ సమరీ టేబుల్. నెమ్మదిగా వినండి, సమరీగా గుర్తుపెట్టుకోండి. లిటిల్ మరియు ఫ్యూ నెగటివ్ సెన్స్, దాదాపు లేదు. అ లిటిల్ మరియు అ ఫ్యూ పాజిటివ్ సెన్స్, కొంచెం ఉంది. ద లిటిల్ మరియు ద ఫ్యూ రిమైనింగ్ సెన్స్, ఉన్నదంతా. లిటిల్ మరియు అ లిటిల్ మరియు ద లిటిల్ అన్కౌంటబుల్ నౌన్స్ కోసం. ఫ్యూ మరియు అ ఫ్యూ మరియు ద ఫ్యూ కౌంటబుల్ నౌన్స్ కోసం. ఇవి గుర్తుంటే ఎగ్జామ్లో ఏ క్వెశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలరు. ప్రాక్టీస్ రూల్ నంబర్ 13. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్లో ఆన్సర్ చేయండి. మొదటి సెంటెన్స్ చూడండి. హీ హ్యాస్ బ్లాంక్ హోప్ ఆఫ్ పాసింగ్ ది ఎగ్జామినేషన్. హోప్ అంటే అన్కౌంటబుల్ నౌన్. లిటిల్ లేదా అ లిటిల్ రావాలి, ఫీ రాదు. సెంటెన్స్ మీనింగ్ చూడండి. ఉన్నది నెగిటివ్గా చెప్తున్నారా, పాజిటివ్గా చెప్తున్నారా? రెండూ పాసిబుల్. హీ హ్యాస్ లిటిల్ హోప్ అంటే దాదాపు హోప్ లేదు. హీ హ్యాస్ అ లిటిల్ హోప్ అంటే కొంచెం హోప్ ఉంది. రెండు కరెక్ట్. సెకండ్ చూడండి. షీ ఫౌండ్ బ్లాంక్ జాయ్ ఇన్ హర్ బోరింగ్ రొటీన్. బోరింగ్ అనే వర్డ్ నెగటివ్ ఫీల్ ఇస్తుంది. జాయ్ దాదాపు లేదు అని సెన్స్. జాయ్ అన్కౌంటబుల్. లిటిల్ జాయ్ కరెక్ట్. థర్డ్ గమనించండి. దేర్ ఆర్ బ్లాంక్ బుక్స్ ఆన్ మై రీడింగ్ లిస్ట్ దిస్ మంత్. బుక్స్ అంటే కౌంటబుల్. ఫ్యూ రావాలి, లిటిల్ రాదు. కొంచెం బుక్స్ ఉన్నాయి, అ ఫ్యూ బుక్స్ కరెక్ట్. ఫోర్త్ చూడండి. వీ హ్యావ్ బ్లాంక్ బ్రెడ్ లెఫ్ట్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ అన్కౌంటబుల్, కొంచెం బ్రెడ్ ఉంది అని పాజిటివ్ సెన్స్. అ లిటిల్ బ్రెడ్ కరెక్ట్. ఫిఫ్త్ గమనించండి. బ్లాంక్ రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్ లేట్ ఎట్ నైట్. రెస్టారెంట్స్ కౌంటబుల్. దాదాపు రెస్టారెంట్స్ లేవు లేట్ నైట్కి, నెగటివ్ సెన్స్. ఫ్యూ రెస్టారెంట్స్ కరెక్ట్. సిక్స్త్ చూడండి. ద లిటిల్ గైడెన్స్ షీ రిసీవ్డ్ వాజ్ మోర్ దెన్ సఫిషియెంట్. గైడెన్స్ అన్కౌంటబుల్. ద లిటిల్ వచ్చింది. ఉన్న గైడెన్స్ అంతా సఫిషియెంట్ అయ్యింది. రిమైనింగ్ సెన్స్ ద లిటిల్ గైడెన్స్ కరెక్ట్. సెవెంత్ గమనించండి. బ్లాంక్ సర్వైవర్స్ షేర్డ్ దేర్ స్టోరీస్ విత్ ద మీడియా. సర్వైవర్స్ కౌంటబుల్. ఉన్న సర్వైవర్స్ అందరూ స్టోరీస్ షేర్ చేశారు. రిమైనింగ్ సెన్స్ ద ఫ్యూ సర్వైవర్స్ కరెక్ట్. ఎయిత్ చూడండి. షీ హ్యాస్ బ్లాంక్ మోటివేషన్ టు కంటిన్యూ హర్ స్టడీస్. మోటివేషన్ అన్కౌంటబుల్. కొంచెం మోటివేషన్ ఉంది, పాజిటివ్ సెన్స్. అ లిటిల్ మోటివేషన్ కరెక్ట్. అర్థమవుతుందా? ముందు కౌంటబుల్ లేదా అన్కౌంటబుల్ డిసైడ్ చేయండి, తర్వాత నెగటివ్, పాజిటివ్, రిమైనింగ్ సెన్స్ డిసైడ్ చేయండి. ఆన్సర్ వస్తుంది. ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. స్పెషల్ పాయింట్. పేషెన్స్ వర్సెస్ పేషెంట్ గుర్తుపెట్టుకోండి. నెమ్మలిగా వినండి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. పేషెంట్ అంటే రోగి, డాక్టర్ దగ్గరికి వెళ్లే పర్సన్. పేషెన్స్ అంటే ఓపిక, అన్కౌంటబుల్ నౌన్. ఎగ్జామ్లో సెంటెన్స్లో పేషెన్స్ వస్తే అన్కౌంటబుల్ నౌన్. లిటిల్ లేదా అ లిటిల్ రావాలి, ఫీ రాదు. ఉదాహరణ, అ లిటిల్ పేషెన్స్ హీ హ్యాడ్ క్విక్లీ ర్యాన్ అవుట్. పేషెన్స్ అన్కౌంటబుల్. కొంచెం పేషెన్స్ ఉంది, పాజిటివ్ సెన్స్. అ లిటిల్ పేషెన్స్ కరెక్ట్. పేషెంట్ చూసినప్పుడు కౌంటబుల్ నౌన్, ఫ్యూ రావాలి. ఈ రెండు వర్డ్స్ మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఒక్క మాట. వీడియోకి సంబంధించిన పీడీఎఫ్ అండ్ మైండ్ మ్యాప్ నోట్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 పేజ్ రూల్ బుక్స్ యాప్లో మీ కోర్సెస్లో యాడ్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యాడ్ అవ్వండి. నెక్స్ట్ గోల్డెన్ రూల్ నంబర్ 14. సమ్ వర్సెస్ ఎనీ. నెమ్మదిగా వినండి. ఇది చాలా సింపుల్ రూల్, కానీ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. రూల్ చాలా సింపుల్గా ఉంది. రెండు పాయింట్లో. పాజిటివ్ సెంటెన్స్లో సమ్ వస్తుంది, నెగటివ్ లేదా క్వెశ్చన్లో ఎనీ వస్తుంది. అంతే. ఇది బ్రెయిన్లో సిమెంట్ అయిపోవాలి. పాజిటివ్కి సమ్, నెగటివ్ లేదా క్వెశ్చన్కి ఎనీ. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. సిగ్నల్స్ చూడండి. ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? నెమ్మదిగా వినండి. సెంటెన్స్ చదివినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. నెగటివ్ సెంటెన్స్ సిగ్నల్స్: నాట్, నెవర్, నో, వితౌట్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ లాంటి వర్డ్స్ ఉంటాయి. ఇవేవైనా కనిపిస్తే ఎనీ వస్తుంది.
క్వశ్చన్ సిగ్నల్స్. సెంటెన్స్ చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది, లేదా డూ, డస్, డిడ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, క్యాన్, కుడ్, విల్, వుడ్ లాంటి హెల్పింగ్ వర్బ్స్తో సెంటెన్స్ మొదలవుతుంది. ఇవేవైనా కనిపిస్తే ఎనీ వస్తుంది. పాజిటివ్ సిగ్నల్స్. నాట్ లేదో, క్వశ్చన్ మార్క్ లేదు, సింపుల్ పాజిటివ్ స్టేట్మెంట్, అప్పుడు సమ్ వస్తుంది. సరే, ఒక్క స్పెషల్ పాయింట్ చెప్తాను వినండి. వుడ్ యూ లైక్ సమ్ వాటర్ లాంటి పొలైట్ ఆఫర్స్లో సమ్ వస్తుంది. క్వశ్చన్ అయినా పొలైట్ ఆఫర్లో సమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థం చేసుకోండి. నెమ్మదిగా వినండి. ఐ నీడ్ సమ్ వాటర్. పాజిటివ్ సెంటెన్స్. నాట్ లేదు, క్వశ్చన్ మార్క్ లేదు, సమ్ వచ్చింది. కరెక్ట్. ఐ డు నాట్ నీడ్ ఎనీ వాటర్. నాట్ వచ్చింది, నెగటివ్ సెంటెన్స్. ఎనీ వచ్చింది. కరెక్ట్. డూ యూ నీడ్ ఎనీ వాటర్? క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఎనీ వచ్చింది. కరెక్ట్. వుడ్ యూ లైక్ సమ్ వాటర్? పొలైట్ ఆఫర్, క్వశ్చన్ అయినా సమ్ వచ్చింది. కరెక్ట్. షీ బ్రాట్ సమ్ ఫ్లవర్స్ ఫర్ ద పార్టీ. పాజిటివ్ సెంటెన్స్. సమ్ వచ్చింది. కరెక్ట్. షీ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీ ఫ్లవర్స్ ఫర్ ద పార్టీ. నాట్ వచ్చింది, నెగటివ్. ఎనీ వచ్చింది. కరెక్ట్. డిడ్ షీ బ్రింగ్ ఎనీ ఫ్లవర్స్ ఫర్ ద పార్టీ? క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఎనీ వచ్చింది. కరెక్ట్. అర్థమవుతుందా? ఒక్కసారి రూల్ గుర్తు చేసుకోండి. పాజిటివ్కి సమ్, నెగటివ్ లేదా క్వశ్చన్కి ఎనీ, పొలైట్ ఆఫర్లో సమ్. ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ప్రాక్టీస్. రూల్ నంబర్ 14. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్పీడ్లో ఆన్సర్ చేయండి. మొదటి సెంటెన్స్ చూడండి. డూ యూ హ్యావ్ బ్లాంక్ క్వశ్చన్స్ అబౌట్ ద అసైన్మెంట్? క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఎనీ రావాలి. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద అసైన్మెంట్? కరెక్ట్. సెకండ్ చూడండి. షీ బాట్ బ్లాంక్ న్యూ బుక్స్ ఫ్రమ్ ద స్టోర్ యెస్టర్డే. పాజిటివ్ సెంటెన్స్. నాట్ లేదు, క్వశ్చన్ మార్క్ లేదు, సమ్ రావాలి. షీ బాట్ సమ్ న్యూ బుక్స్ ఫ్రమ్ ద స్టోర్ యెస్టర్డే. కరెక్ట్. థర్డ్ గమనించండి. వీ డు నాట్ హ్యావ్ బ్లాంక్ టైమ్ లెఫ్ట్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. నాట్ వచ్చింది, నెగటివ్. ఎనీ రావాలి. వీ డు నాట్ హ్యావ్ ఎనీ టైమ్ లెఫ్ట్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. కరెక్ట్. ఫోర్త్ చూడండి. క్యాన్ యూ గివ్ మీ బ్లాంక్ అడ్వైస్ ఆన్ దిస్ మ్యాటర్? క్వశ్చన్, ఎనీ రావాలి. క్యాన్ యూ గివ్ మీ ఎనీ అడ్వైస్ ఆన్ దిస్ మ్యాటర్? కరెక్ట్. ఫిఫ్త్ గమనించండి. హీ బేర్లీ సెడ్ బ్లాంక్ వర్డ్ డ్యూరింగ్ ద ఎంటైర్ మీటింగ్. బేర్లీ వచ్చింది. బేర్లీ ఆల్రెడీ నెగటివ్ వర్డ్, కాబట్టి ఎనీ రావాలి. హీ బేర్లీ సెడ్ ఎనీ వర్డ్ డ్యూరింగ్ ద ఎంటైర్ మీటింగ్. కరెక్ట్. సిక్స్త్ చూడండి. వుడ్ యూ లైక్ బ్లాంక్ టీ బిఫోర్ వీ స్టార్ట్ ద మీటింగ్? పొలైట్ ఆఫర్. వుడ్ యూ లైక్ వచ్చింది. పొలైట్ ఆఫర్లో సమ్ వస్తుంది. వుడ్ యూ లైక్ సమ్ టీ బిఫోర్ వీ స్టార్ట్ ద మీటింగ్? కరెక్ట్. అర్థమవుతుందా? ఒక్కసారి రూల్ గుర్తు చేసుకోండి. పాజిటివ్కి సమ్, నెగటివ్ లేదా క్వశ్చన్కి ఎనీ, పొలైట్ ఆఫర్లో సమ్. ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ఎర్రర్ స్పాటింగ్. ఎగ్జామ్ స్టైల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఈ సెంటెన్సెస్లో ఎర్రర్ ఉందా లేదా చెప్పండి. మొదటి సెంటెన్స్. షీ డిడ్ నాట్ సే సమ్ వర్డ్స్ డ్యూరింగ్ ద ప్రజెంటేషన్. నాట్ వచ్చింది, నెగటివ్ సెంటెన్స్. సమ్ వచ్చింది, ఎర్రర్ ఉంది. సమ్ని ఎనీతో రీప్లేస్ చేయాలి. కరెక్ట్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ సే ఎనీ వర్డ్స్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్. సెకండ్ చూడండి. డూ వీ నీడ్ సమ్ మోర్ చైర్స్ ఫర్ ద గెస్ట్స్? క్వశ్చన్ మార్క్ వచ్చింది, సమ్ వచ్చింది, ఎర్రర్ ఉందా? ఆగండి. ఇది పొలైట్ ఆఫర్ కాదు, జెన్యూన్ క్వశ్చన్, కాబట్టి ఎనీ రావాలి. ఎర్రర్ ఉంది. డూ వీ నీడ్ ఎనీ మోర్ చైర్స్ ఫర్ ద గెస్ట్స్? థర్డ్ గమనించండి. ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఆన్ ద టాపిక్ లాస్ట్ నైట్. పాజిటివ్ సెంటెన్స్. నాట్ లేదు, క్వశ్చన్ మార్క్ లేదు, సమ్ వచ్చింది. కరెక్ట్. నో ఎర్రర్. ఫోర్త్ చూడండి. దేర్ ఇజంట్ ఎనీ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఈజ్ నాట్ వచ్చింది, నెగటివ్. ఎనీ వచ్చింది. కరెక్ట్. నో ఎర్రర్. ఫిఫ్త్ గమనించండి. వుడ్ యూ లైక్ ఎనీ కాఫీ వైల్ యూ వెయిట్? పొలైట్ ఆఫర్. వుడ్ యూ లైక్ వచ్చింది, ఎనీ వచ్చింది, ఎర్రర్ ఉంది. పొలైట్ ఆఫర్లో సమ్ లావాలి. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ వైల్ యూ వెయిట్? సిక్స్త్ చూడండి. హార్డ్లీ ఎనీ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద హోంవర్క్ ఆన్ టైమ్. హార్డ్లీ వచ్చింది, నెగటివ్ వర్డ్. ఎనీ వచ్చింది. కరెక్ట్. నో ఎర్రర్.
అర్థమవుతోందా? ఒక్కో సెంటెన్స్లో సిగ్నల్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సిగ్నల్ చూసిన వెంటనే సమ్ లేదా ఎనీ డిసైడ్ అవుతుంది. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. పొలైట్ ఆఫర్లో కూడా ఎనీ పెట్టేస్తారు. కేర్ఫుల్గా ఉండండి. మెగా ప్రాక్టీస్. డే 4లో నేర్చుకున్న అన్ని రూల్స్ కలిపి ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్లో ఎగ్జాక్ట్లీ ఇలానే క్వశ్చన్స్ వస్తాయి. స్పీడ్లో ఆన్సర్ చేయండి. మొదటి సెంటెన్స్ చూడండి. ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. అలాంగ్ విత్ వచ్చింది. ఈదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. రూల్ 12 అప్లై. ఫస్ట్ సబ్జెక్ట్ టీచర్. టీచర్ సింగులర్. వర్బ్ సింగులర్ రావాలి. ఆర్ ప్లూరల్. ఎర్రర్. ఈజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్ ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. సెకండ్ చూడండి. దెర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్, సో ప్లీజ్ గెట్ సమ్ మోర్. లిటిల్ వచ్చింది. వాటర్ అన్కౌంటబుల్. లిటిల్ నెగటివ్ సెన్స్. దాదాపు వాటర్ లేదు. కరెక్ట్. సమ్ మోర్ అంటే పాజిటివ్ సెంటెన్స్. సమ్ కరెక్ట్. నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. థర్డ్ గమనించండి. డిడ్ షీ బ్రింగ్ సమ్ హెల్ప్ వెన్ వీ నీడెడ్ హర్ ద మోస్ట్? క్వశ్చన్ మార్క్ వచ్చింది. సమ్ వచ్చింది. ఎర్రర్ ఉంది. ఎనీ రావాలి. కరెక్ట్ సెంటెన్స్ డిడ్ షీ బ్రింగ్ ఎనీ హెల్ప్ వెన్ వీ నీడెడ్ హర్ ద మోస్ట్? ఫోర్త్ చూడండి. ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ హ్యావ్ సైన్డ్ ద డాక్యుమెంట్. యాజ్ వెల్ యాజ్ వచ్చింది. ఈదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. రూల్ 12 అప్లై. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సింగులర్. హ్యావ్ ప్లూరల్. ఎర్రర్. హ్యాజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్ ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ హ్యాస్ సైన్డ్ ద డాక్యుమెంట్. ఫిఫ్త్ గమనించండి. అ ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎక్స్ప్లెనేషన్. స్టూడెంట్స్ కౌంటబుల్. అ ఫ్యూ పాజిటివ్ సెన్స్. కొంచెం మంది స్టూడెంట్స్ అర్థం చేసుకున్నారు. కరెక్ట్. నో ఎర్రర్. సిక్స్త్ చూడండి. జాన్ టుగెదర్ విత్ హిస్ టీమ్ హ్యావ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ బిఫోర్ ద డెడ్ లైన్. టుగెదర్ విత్ వచ్చింది. ఈదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. రూల్ 12 అప్లై. ఫస్ట్ సబ్జెక్ట్ జాన్. జాన్ సింగులర్. హ్యావ్ ప్లూరల్. ఎర్రర్. హ్యాజ్ రావాలి. కరెక్ట్ సెంటెన్స్ జాన్ టుగెదర్ విత్ హిస్ టీమ్ హ్యాస్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ బిఫోర్ ద డెడ్ లైన్. సెవెంత్ గమనించండి. ద ఫ్యూ సర్వైవర్స్ ఆఫ్ ద యాక్సిడెంట్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద రిపోర్టర్స్. సర్వైవర్స్ కౌంటబుల్. ద ఫ్యూ రిమైనింగ్ సెన్స్. ఉన్న సర్వైవర్స్ అందరూ. కరెక్ట్. నో ఎర్రర్. ఎయిత్ చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ పాలసీ చేంజెస్? క్వశ్చన్ మార్క్ వచ్చింది. సమ్ వచ్చింది. ఎర్రర్. ఎనీ రావాలి. కరెక్ట్ సెంటెన్స్ డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ పాలసీ చేంజెస్? నైన్త్ గమనించండి. హార్డ్ వర్క్ ఇన్ ఎడిషన్ టు స్మార్ట్ ప్లానింగ్ లీడ్స్ టు గ్రేట్ రిజల్ట్స్. ఇన్ ఎడిషన్ టు వచ్చింది. ఈదర్ ఆర్ టైప్ వర్డ్స్ రాలేదు. రూల్ 12 అప్లై. ఫస్ట్ సబ్జెక్ట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ సింగులర్. లీడ్స్ సింగులర్. కరెక్ట్. నో ఎర్రర్. 10th చూడండి. షీ హ్యాజ్ లిటిల్ పేషెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు డిలేస్ అండ్ ఎక్స్క్యూజెస్. పేషెన్స్ అన్కౌంటబుల్. లిటిల్ నెగటివ్ సెన్స్. దాదాపు పేషెన్స్ లేదు. కరెక్ట్. నో ఎర్రర్. అర్థమవుతుందా? ఒక్కో క్వశ్చన్లో ముందు రూల్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. రూల్ ఐడెంటిఫై అయిన తర్వాత ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. రూల్ ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్లీ ఆన్సర్ చేస్తారు. హోంవర్క్ క్వశ్చన్స్. ఒక పని చేయండి. ఈ 3 హోంవర్క్ క్వశ్చన్స్ చేయండి. ఇవి రేపటి క్లాసులో డిస్కస్ అవుతాయి. మొదటి హోంవర్క్ ద డాక్టర్ అలాంగ్ విత్ హీజ్ నర్సెస్ ఆర్ అటెండింగ్ టు ద పేషెంట్స్. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉందా? ఉంటే కరెక్ట్ చేయండి. రెండవ హోంవర్క్ వుడ్ యు లైక్ ఎనీ హెల్ప్ విత్ యువర్ లగేజ్. ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఉందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. మూడవ హోంవర్క్ షీ హ్యాడ్ బ్లాంక్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ట్వైస్. బ్లాంక్లో ఏమొస్తుంది? లిటిల్ వస్తుందా? లిటిల్ వస్తుందా? ద లిటిల్ వస్తుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి చేసి రండి. నెక్స్ట్ క్లాస్లో మరో ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేద్దాం. ఫైనల్గా వీడియోకి సంబంధించిన పీడీఎఫ్ అండ్ మైండ్ మ్యాప్ నోట్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 పేజ్ రూల్ బుక్స్ యాప్లో మీ కోర్సెస్లో యాడ్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యాడ్ అవ్వండి. ఓకేనా?